సో పూజిత రెడీ. పలావ్ ఏం పలావ్? కోకోనట్ వెజ్ పలావ్. ఓకే, మరి వెజ్ కోకోనట్ పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. వెజ్ కోకోనట్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో పూజిత స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. సో ఎప్పటి నుంచి వంట నేర్చుకున్నావు పూజిత నువ్వు? నేను అమ్మ దగ్గర చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, బై 10th ఆర్ సంథింగ్. అప్పటికి వచ్చేసి అంటే పూర్తిగా కాదు, సంథింగ్ లైక్ మ్యాగీ చేసుకోవడం, ఉప్మా చేసుకోవడం, ఇట్లా సింపుల్ ఐటమ్స్ అన్ని నేర్చుకున్నాను. ఓకే, మరి ఈ పలావులు ఇవన్నీ? ఈ పలావులు ఇవన్నీ యూట్యూబ్ అండ్ మన అభిరుచి ప్రోగ్రామ్ లో కూడా కొన్ని అప్పుడప్పుడు చూసి అలా ట్రై చేస్తా. ఓకే, ఫస్ట్ మన హోల్ గరం మసాలా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసాం. సో కొబ్బరి మనం ఎలా వాడుతున్నాం ఇందులో? పాలునా లేకపోతే ఎట్లా? అంటే పచ్చి కొబ్బరి ఉంటది కదా, దాన్ని గ్రేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఓకే, అంటే పీసెస్ కట్ చేసుకుని లైట్ గా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవచ్చు, లేదంటే కూర ఉంటే కూరతో చేసుకోవచ్చు. ఓకే, బట్ డెసికేటెడ్ కోకోనట్ మాత్రం కొంచెం ఆయిలీ స్మెల్ వస్తుంది, సో అది వాడకూడదు. ఓన్లీ పచ్చి కొబ్బరి మాత్రమే వాడాలి. ఎండు కొబ్బరి అంత బాగోదు. ఎండు కొబ్బరి అంత బాగా. ఓకే ఓకే. సో మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను ఫ్యాషన్ డిజైనర్. ఓకే, సో వైజాగ్లోనేనా? వైజాగ్లోనే. సూపర్. నువ్వు ఒకదానివేనా? బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, వాడు 2nd స్టాండర్డ్, చిన్నవాడు. ఓకే, పేరేంటి? అఖిల్. అఖిల్. చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం. ఫస్ట్ క్యారెట్ వేసుకున్నాం, తర్వాత ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, సాల్ట్ వేసుకొని. ఓకే, అంటే సాల్ట్ పడుతుంది కదా వీటికి, కొంచెం లైట్గా, మొత్తం కాదు. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత వీటికి సిమ్లో పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. ఈ లోపు అవి కుక్ అవుతాయి, సో దట్ మనం హాట్ వాటర్ పెట్టుకొని రైస్ బాయిల్ చేసుకుందాం. మీన్ వైల్ 2 అయిపోతాయి. వాటర్ వేసుకున్నాం కదా, అవి కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత, అంటే ఒక ఉడికొచ్చిన తర్వాత వాటర్, అందులో నానబెట్టిన బియ్యం ఒక 15 minutes నానబెట్టాము. బాస్మతి రైస్ ఒక 15 to 20 minutes నానబెట్టిన బియ్యం అందులో వేసేసుకుంటాం. కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇందులో మిక్స్ చేసుకుని ఫుల్ గా కుక్ చేసుకుంటాం అన్నమాట, విత్ వెజిటేబుల్స్. ఓకే, ఆ ఫ్లేవర్ పడుతుంది అప్పుడు. సో ఇది కూడా మూత పెట్టేద్దామా? మూత పెట్టేద్దాం, త్వరగా ఉడికిపోతుంది. సో ఇది ఉడకాలి, ఇది ఉడకాలా మనకి? మరి కార్న్ అది తర్వాత యాడ్ చేద్దామా? కార్న్ ముందే యాడ్ చేసేస్తే ఏంటంటే అది ఫ్లఫీనెస్ పోయి ఎక్కువ సాఫ్ట్, ఎక్కువ అంటే మెత్తబడిపోతుంది. చూద్దామా పూజిత? రైస్ అయిపోయింది, మనం కట్టేద్దాం. ఇది తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఉంది కదా, ఓకే, అది స్టెయిన్ చేసేసుకున్నాం. కూడా ఉడికిపోయినట్టుంది. అది కూడా ఉడికిపోయింది, ఒకసారి కట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి ఇందులో గ్రీన్ చిల్లీ వేసుకొని, గరం మసాలా పౌడర్, ఇందులో బే లీఫ్ కూడా యాడ్ చేసుకున్నాము. సో బిర్యానీ ఆకు, గరం మసాలా, చాలా పట్టకమండి. సో మనకు కావాలంటే వెజిటబుల్స్ లోనే డైరెక్ట్ రైస్ కూడా వేసి అట్లా కూడా ఉడికించుకోవచ్చు. బట్ ఏంటంటే వెజిటబుల్ కుకింగ్ టైం వేరు, ఈ బాస్మతి రైస్ కుకింగ్ టైం వేరు, రైస్ బ్రేక్ అయిపోతుంది మళ్ళీ. ఓకే ఓకే.
సో అందుకని మనం ఇట్లా చేసుకుంటేనే రైస్ పలంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఎక్స్ట్రా సాల్ట్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకుందాం. అండ్ ఇంకా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే. సో దట్ మనకి అది బాయిల్ అయిపోద్ది. మనం లిడ్ పెడతాం కదా, లిడ్ పెట్టినప్పుడు బాయిల్ అయిపోతుంది. సాల్ట్ యాడ్ చేసుకుంటారు. సాల్ట్ యాడ్ చేద్దాం. ఒకసారి మిక్స్ చేశాక ఇదంతా ఈ ప్రాసెస్ అంతా సిమ్ లో పెట్టుకుని చేసుకోవాలి, లేదంటే రైస్ రోస్ట్ అయిపోతుంది. ఓకే ఓకే. సో హార్డ్ అయిపోతుంది. ఆల్రెడీ అది బాస్మతి రైస్ కాబట్టి ఇంకొంచెం హార్డ్ అయిపోతుంది. కొబ్బరి కూడా వేసేసుకున్నాం. కొబ్బరి కూడా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. కొబ్బరి స్వీట్నెస్ కూడా రైస్ కి పడుతుంది ఇట్లా వేస్తే, ఫ్రై చేయకుండా. దాంట్లో కొంచెం తడి ఉంది కాబట్టి సరిపోతుంది. తడి ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి లిడ్ పెడదాం. లైట్ అన్నీ వేసేసినట్టే కదా? అన్నీ వేసేసినట్టే ఆల్మోస్ట్. ఆఫ్ చేసేద్దాం. కార్న్ కూడా ఉడికిపోయినట్టుంది. కార్న్ జస్ట్ మనకి ఆవిరికి ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాజు, అది కూడా యాడ్ చేసుకున్నాం. సో రా ఆనియన్స్ తో కూడా తినొచ్చు. లైక్ మనకి పలావ్ లో ఆనియన్ అండ్ ఇంకా లెమన్ కూడా మనం వాటితో చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. నైస్, బాగుంది. చాలా కలర్ఫుల్ గా ప్రెజెంటేషన్ అంతా కూడా. సో మరి చూసారు కదండి, పలావ్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ కోకోనట్ పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉడికించుంచాలి. పచ్చి కొబ్బరి తురుము సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పు వేయించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, ఎల్లో క్యాప్సికం, రెడ్ క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, గరం మసాలా, బిర్యానీ ఆకు, అన్నం, స్వీట్ కార్న్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే వెజ్ కోకోనట్ పలావ్ రెడీ. ఓకే అండి, మరి పలావ్ తయారీ విధానం చూసారు కదా. సో రాజ్ గారు, వెజ్ కోకోనట్ పలావ్. ఓకే, స్మెల్ బాగా వస్తుంది. కొబ్బరి కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కదా, అది క్రంచీగా మధ్య మధ్యలో తగులుతూ కొంచెం బాగుంది. సో ఆ కార్న్ మధ్య మధ్యలో స్వీట్ కార్న్ తగులుతూ వెజిటేబుల్స్ కూడా ఓవరాల్ గా డిష్ మంచి టేస్టీగా వచ్చింది. బాగుంది, మంచి మసాలా ఫ్లేవర్ అది కూడా బాగా తెలుస్తుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని బాగా పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో క్లీన్ చేసుకున్నట్లయితే ఇది సహజ సిద్ధమైన క్లీన్జింగ్ ఏజెంట్ లాగా పనిచేసి చర్మానికి ఉన్నటువంటి మురికి, ట్యాన్ అంతా కూడా పోతుంది. చర్మం బాగా శుభ్రపడుతుంది. చర్మ కాంతి మెరుగుపడుతుంది. హెర్బల్ ప్రోడక్ట్స్ అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించిన వాటిని ఉపయోగించడం వల్ల వాటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మన ఆరోగ్యానికి ప్రయోజనాలే ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకని వారానికి ఒకసారి హెర్బల్ ఆయిల్తో కనుక బాడీ అంతా మసాజ్ చేసుకుని ఆ తర్వాత కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే బాడీకి కావాల్సినటువంటి రక్త ప్రసరణ బాగా అందుతుంది. అలాగే చర్మానికి కావాల్సిన కండిషనింగ్ కూడా బాగా అందుతుంది. ఒక మాటలో చెప్పాలంటే చర్మం బాగా ఆరోగ్యంగా ఉంటుంది. కొద్దిగా మంచి గంధం తీసుకుని అందులో పన్నీర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ½ అన్ అవర్ అలాగే ఆరనిచ్చి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా శుభ్రపడమే కాకుండా చర్మం బాగా మృదువుగా తయారవుతుంది.